హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా పతిగారు వేడివేడిగా ఏదైనా చేయమని అడిగారు. సరే చేస్తానని చెప్పాను. ఏం ప్రిపేర్ చేస్తున్నావు అని అడిగారు. 4 బంగాళదుంపలు ఉంటే చాలు, 40 రకాలైతే వండొచ్చు అని చెప్పాను. 40 రకాలు నాకు వద్దు కానీ అందులో 4 రకాలైతే చెయ్యి చూస్తాను అని అన్నారు. సర్లే అని వంటగదిలోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను. కప్పు మైదా పిండిలో సాల్ట్, ఆయిల్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటే చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు తురుము, అలాగే కొత్తిమీర తురుము కూడా వేసి కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసుకొని వేగిన తర్వాత ముందుగా ఉడికించిన బంగాళదుంప కూడా వేసుకొని కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న పిండిని నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ దాకా బాగానే ఉంది. దీంతో 4 రకాలు చేస్తానని బిల్డప్ ఇచ్చాను, కానీ ఏ షేప్ చేయాలో అస్సలు అర్థం అవ్వలేదు. వీటితో పావు గంట సేపు అయితే కుస్తీ పడి 4 రకాలుగా అయితే చేయడం జరిగింది. ఒక 3 రకాలు అయితే బాగానే చేశాను. లాస్ట్కి వచ్చేసరికి చిరాకేసింది నాకైతే. లాస్ట్కి చేపను చుట్టినట్టు అయితే చుట్టేసి నూనెలో వేసి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఆయనకైతే ఇచ్చాను. తిన్నాక మాత్రం పొగుడుతాడు అనుకుంటే 4 అక్షింతలు పడ్డాయి. ఎందుకంటే గోధుమ పిండికి బదులు మైదా పిండి వాడాను. మీరు అస్సలు మైదా వాడకండి, గోధుమ పిండితోటే వాడండి. అయినా టేస్టీగా ఉన్నాయి. ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.